ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాం. మరొక నూతన దినాన్ని దేవుడు మనకు తన యొక్క ఉచిత కృపతో అనుగ్రహించాడు. ప్రతి దినము ఆయన యొక్క దయ, ఆయన యొక్క కృప. ఈరోజు కూడా కొన్ని మాటలు మనం బ్లెస్సింగ్ బ్రెడ్ ద్వారా మనం విందాం. ఈ యొక్క దినమున దేవుడు మీతో చెప్తున్న మాట ఏంటంటే, ఇది నీవు బయలుదేరాల్సిన సమయం. ఇది నీవు బయలుదేరాల్సిన సమయం. బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటే 2వ సమూయేలు గ్రంథంలో 11వ అధ్యాయంలో 1వ వచనంలో దావీదు మహారాజు యుద్ధమునకు బయలుదేరాల్సిన సమయంలో బయలుదేరకుండా మరి ఆ యొక్క ప్యాలెస్లోనే, రాజగృహంలోనే ఉండటం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో మనం ఏ పనిని చేయాలో ఆ పనిని మనం చేయవలసిన వారమే ఉన్నాం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో, వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేల్ అందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. వసంతకాలమున, ఇంగ్లీష్ బైబిల్లో రాయబడతా ఉంది, ఇన్ ద స్ప్రింగ్ ఆఫ్ ద ఇయర్. జనరల్గా మార్చి నుంచి మే, జూన్ మాసాల వరకు యొక్క వసంతకాలం ఉంటా ఉంది. హెబ్రీయులకైతే, అనగా యూదులకైతే, ఇజ్రాయెల్ ప్రజలకైతే నిస్సాన్ మాసం అని ఇప్పుడు మనకైతే మార్చ్ నెల ఉందో, వారు ఆ యొక్క 3వ నెల వారికి మొదట నెలగా, వారికి సంవత్సరంలో మొదటి నెలగా వారి క్యాలెండర్లో మరి వారు భావిస్తారు. సో నిస్సాన్ మాసం. సో ఆ యొక్క నిస్సాన్ మాసం సమయంలో, ఆ యొక్క వసంతకాలంలో, ఇన్ ద స్ప్రింగ్ ఆఫ్ ది ఇయర్, జనరల్గా వర్షాలు అన్నీ తగ్గిపోయి, మరీ ఎండ కాకుండా, మరీ చల్లదనం కాకుండా, వర్షాలు లేకుండా ఒక మంచి వాతావరణం, యుద్ధాలు చేయడానికి ఒక మంచి వాతావరణం. అటువంటి సమయంలో రాజులు సాధారణంగా యుద్ధానికి వెళ్తారు. అందుకే స్పష్టంగా అక్కడ రాయబడుతూ ఉంది, రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున. అటువంటి సమయంలో రాజు కూడా, అటువంటి సమయంలో దావీదు కూడా రాజు కాబట్టి నిజానికి యుద్ధానికి బయలుదేరాలి, వెళ్ళాలి, యోవాబుతో కలిసి యుద్ధాన్ని చేయాలి. తన ప్రజలతో, సైనికులతో కలిసి ఇశ్రాయేల్ ప్రజల పక్షంగా పోరాటం చేయాలి, యుద్ధం చేయాలి. కానీ అతడు బయలుదేరాల్సిన సమయాన్ని అతడు గుర్తించక, బయలుదేరక యెరూషలేములోనే ఉన్నట్లుగానే మనం చూస్తూ ఉన్నాం. నీవు కూడా దేవుడి యొక్క దినమున మాట్లాడుతూ ఉన్నాడు. నీవు కూడా రాజువే. ఆయన మూల్యమైన రక్తము చేత కడగబడిన వ్యక్తివి. మనం రాజులైన యాజక సమూహం అని వాక్యం సెలవిస్తూ ఉంది. నీవు కూడా రాజు అయితే, నీవు కూడా దేవుని బిడ్డవైతే, రాజులైన యాజక సమూహానివే నీవైతే, నీవు కూడా బయలుదేరాల్సిన సమయాన్ని నువ్వు గుర్తుపట్టవలసిన వ్యక్తిగా నీవు ఉన్నావు. కొంతమంది అసలు యుద్ధానికే బయలుదేరరు. మరికొంతమంది యుద్ధానికి బయలుదేరదామని చెప్పి అనుకుంటారు, కానీ ఆగిపోతారు. మరికొంతమంది యుద్ధానికి బయలుదేరి వెళ్తారు, మధ్యలోనే ఆగి తిరిగి ఇంటికి వచ్చేస్తారు. మరికొంతమంది యుద్ధానికి బయలుదేరి వెళ్ళి గెలిచి, ఓడించి, జయించి తిరిగి వస్తారు. నీవు ఏ విధంగా ఉన్నావు? నీవు అసలు యుద్ధము చేయడానికి ఇష్టపడుతున్న వ్యక్తిగా ఉన్నావా? బయలుదేరడానికి ఇష్టపడుతున్న వ్యక్తిగా ఉన్నావా? ప్రియ సహోదరుడా, ప్రియ స్నేహితుడా, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. సో అన్నాడు దావీదు ఆ విధంగా యుద్ధమునకు బయలుదేరకుండా తను ప్యాలెస్లోనే ఉంటూ వచ్చాడు. నిజానికి నేను ఇప్పుడు యుద్ధం చేయాల్సింది ఎవరితో? భర్తతోనా, భార్యతోనా, బిడ్డలతోనా, మనుషులతోనా? ఎవరితో యుద్ధం మనం చేయవలసిన వారమే ఉన్నాం. బైబిల్ సెలవిస్తూ ఉంది, మనం శరీరాలతో కాదు కానీ ప్రస్తుత అంధకార సంబంధముకు లోకనాథులతో మనం పోరాడుతున్నాం, ప్రధానులతో, అధికారులతో మనం పోరాడుతున్నాం, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో మనం పోరాటం చేస్తూ ఉన్నాం. ఇది యుద్ధమునకు బయలుదేరవలసిన సమయం. ఇది వసంతకాలం. ఈ యొక్క చీకటి దినముల్లో భయంకరమైన సాతాను, దురాత్మల కార్యాలు విపరీతంగా పెరిగిపోయిన ఈ యొక్క భయంకరమైన దినముల్లో, చీకటి కాలములో
నీవు నేను యుద్ధము చేయకుండా ఖాళీగా కూర్చుంటే, మనం యుద్ధమునకు బయలుదేరకపోతే దురాత్మలు ప్రభావము మరింత ఎక్కువ అవుతుంది మన యొక్క జీవితాల్లో, మన కుటుంబాల్లో. నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని మింగుటకు దురాత్మలు తిరుగుతున్న సమయం అని నువ్వు తప్పనిసరిగా నువ్వు గుర్తించాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. అన్నాడు దావీదు గుర్తించలేకపోయాడు. యుద్ధానికి వెళ్ళి ఉండుంటే దావీదు ఎంత బాగుండేది తన యొక్క జీవితం మనం అర్థం చేసుకోవచ్చు. యేసుప్రభువు వారు ఆయన గెత్సెమనే తోటలో అప్పగింపబడుతున్నప్పుడు, ఆయన అప్పగింపబడుతున్న ఆ గడియ కోసం చెప్తూ ఒక మాట చెప్పారు. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను. అంధకార సంబంధమైన అధికారము, మీ గడియ, చీకటి గడియ, అంధకార సంబంధమైన గడియ అని యేసుప్రభువు వారు సెలవిస్తూ ఉన్నారు. నిజమే, మన జీవితాల్లో అంధకార గడియలు రావడానికి, చీకటి గడియలు రావడానికి చాలా ఆస్కారం ఉంది. మనం యుద్ధమును చేయకపోతే, ఖాళీగా కూర్చుంటే, ఐడల్గా కూర్చుంటే అంధకార సంబంధమైన కార్యాలు, అంధకార సంబంధమైన గడియలు మన జీవితాల్లోనికి, మన కుటుంబాలకు వచ్చి మనకు శాంతి సమాధానం లేకుండా చేస్తాయి. కాబట్టి నీవు నేను కూడా ప్రార్థన ద్వారా ఈ యొక్క అంధకార గడియలో మనం పోరాటం చేయవలసిన వారమే ఉన్నాం, యుద్ధం చేయవలసిన వారమే ఉన్నాం. ప్రార్థనలో సాతాను కార్యములతో, శరీర లోకపు ఇచ్చలతో, మనము దురాత్మల సమూహములతో పోరాటము చేయవలసిన వారమే ఉన్నాం. వాక్యం ద్వారా, వాక్యం అనే ఖడ్గాన్ని మనము పొదును చేయడానికి, వాక్యం అనే ఖడ్గాన్ని మనం కలిగి ఉండి, వాక్యమును ధ్యానిస్తూ, వాక్యమును చదువుతూ, వాక్యమును వింటూ విశ్వాసాన్ని పెంపొందించుకొని, ఈ వాక్యము, ఈ ప్రార్థన ద్వారా మనము సాతానుతో పోరాటము చేయవారుగా మనం ఉండాలి. ఎఫెసీ పత్రికలో సెలవిచ్చినట్లుగా సర్వాంగ కవచమును ధరించుకునుడి అని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. అన్నాడు దావీదు వెళ్ళలేదు. రాజులందరూ యుద్ధమునకు వెళ్తున్న సమయంలో దావీదు వెళ్ళలేదు. యోవాబుని పంపించాడంట, సైన్యాన్ని పంపించాడంట, ఇశ్రాయేలు ప్రజలందరినీ పంపించాడంట. చాలామంది ఈ రోజుల్లో కూడా వారు యుద్ధం చేయరు, వారు ప్రార్థన చేయరు, వారు పోరాటం చేయరు, వారు వాక్యాన్ని చదవరు, వారు వచ్చి కుటుంబ ప్రార్థనలో కూర్చోరు, వారు దేవుని సన్నిధిలో సమయాన్ని గడపరు, వారు దేవుని యొక్క మందిరమునకు, ఆలయానికి వెళ్ళరు, ప్రజలతో, విశ్వాసులతో సమయాన్ని గడపరు. నీవు వెళ్ళు, నీవు చెయ్యి, నీవు చదువు అనే మాటలు మనం అనేక సార్లు వింటూ ఉంటాం. దావీదు కూడా ఆనాడు యోవాబును పంపించాడు, సైనికులను పంపించాడు, ఇశ్రాయేలు ప్రజలందరినీ పంపించాడు, యుద్ధం చేయమని పంపిస్తూ ఉన్నాడు, పోరాటం చేయమని పంపిస్తూ ఉన్నాడు. నిజానికి అది వసంతకాలం, తను కూడా బయలుదేరాలి, తను కూడా ముందు వెళ్ళాలి. నిజానికి దావీదు ఎవరండి? ఒకప్పుడు గొర్రెల కాపరి. అటువంటి గొర్రెల కాపరిని, ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి ఒక షెపర్డ్గా, ఒక కాపరిగా ఆ ప్రధాన కాపరి దావీదును ఇశ్రాయేలు ప్రజల మీద పెట్టాడు. సో ఈ విధంగా అన్నాడు దావీదు, సైనికులు, యోవాబు వీరందరూ కలిసి వెళ్ళారు, రబ్బా పట్టణాన్ని ముట్టడి వేశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ పట్టణాలను అయితే వారు కూల్చగలిగారు, ప్రాకారాలు కూల్చగలిగారు. కానీ నాడు దావీదు అక్కడ యోవాబు సైన్యము రబ్బా లాంటి గొప్ప పట్టణాన్ని ముట్టడి వేస్తూ ఉంటే, ఇక్కడ దావీదు మనం చూస్తూ ఉన్నప్పుడు యెరూషలేములో ఉండిపోయి ఒక్క వ్యక్తిని కూడా ముట్టడి వేయలేకపోతా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, తానే. తన మనసును తాను అణుచుకోలేకపోతా ఉన్నాడు, తన మనసు తాను స్వాధీనపరచుకోలేకపోయాడు. యుద్ధ భూమిలో ఉంటే కదా మనసు స్వాధీనపరచబడేది. నువ్వు యుద్ధ భూమిలో ఉండకపోతే ఒక్క వ్యక్తిని కూడా జయించలేవు, ఒక్క సాతాను కార్యాన్ని కూడా త్రిప్పికొట్టలేవు, ఒక్క శోధనను కూడా జయించలేవు. నీ మనసును నీవే స్వాధీనపరచుకోలేవు. ఇక ఇతరుల మనసును ఏ విధంగా నీవు దేవుని వైపు త్రెప్పగలవు? కానీ నీవు యుద్ధ భూమిలో ఉంటే రబ్బా లాంటి పట్టణాలు ఏం చేయబడతాయి అంటే ముట్టడి వేయబడతాయి. అన్నాడు యోవాబు చేసింది అదే. అందుకే ఈ యొక్క దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఇది నీవు బయలుదేరాల్సిన సమయమని దేవుడు చెప్తా ఉన్నాడు. 2 సమూయేలు గ్రంథంలో 11వ అధ్యాయంలో 1వ వచనంలో ఆ చివరి లైన్లో మనం చూస్తాం, అయితే దావీదు యెరూషలేములోనే నిలిచెను అనే మాట చూస్తాం. బట్ అని చెప్పి అక్కడ రాయబడుతూ ఉంది. బట్ అయితే ఒకవేళ దావీదు యెరూషలేములో నిలిచి ఉండకపోతే ఎన్ని పరిస్థితులు తన యొక్క జీవితంలో దాపరించకుండా ఉండేవో నిజంగా మనం అర్థం చేసుకోవచ్చు. అలా యెరూషలేములో నిలుచుట వలన ఎన్నో పరిస్థితులు దావీదు జీవితంలో తర్వాత కాలంలో రావటం మనము చూస్తాం. నిజానికి యెరూషలేం అనే పదానికి అర్థం ఏంటంటే సమాధాన పట్టణము. యెరూషలేం అనే 2 పదాల నుంచి వచ్చింది, సమాధాన పట్టణం. కొన్నిసార్లు సాతాను ఏ విధంగా మనల్ని మోసం చేస్తూ ఉంటాడంటే, నువ్వు ఉంటున్న స్థలము మంచిదే,
నీ ఉంటున్న ప్రజలు మంచివారే, నువ్వు చేస్తున్న పని మంచిదే, నువ్వు ఇలాగే ఉండడం, ఈ విధంగా ఉండడమే మంచిది అని చెప్పి సాతాను చెప్తూ ఉంటాడు. మనుషులు చెప్తూ ఉంటారు. మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా సాతాను మనల్ని మోసగిస్తూ ఉంటాడు. ఇటువంటి పరిస్థితుల్లో మనం అర్థం చేసుకోవాలి, మనము ఉండవలసిన స్థలం అది కాదని, మనము వెళ్ళవలసిన గమ్యం వేరే అని, ఆ మనుషుల దగ్గర, ఆ స్థలముల దగ్గర మనం ఉండకూడదని, మనం ఎరగవలసిన వారమే మనము ఉండాలి అన్నాడు దావీదు. బైబిల్లో సెలవిచ్చినట్లుగా సమాధానం లేని కాలమున సమాధానమని నా ప్రజలను మీరు ఎందుకు మోసం చేస్తున్నారని చెప్పి వాక్యంలో సెలవిచ్చి రాయబడినట్లుగా దావీదుకు యెరూషలేములో ఆ యొక్క సమయంలో, ఆ సందర్భంలో ఉంటే ఏమాత్రం కూడా సమాధానం కాదు, ఏమాత్రం కూడా మంచిది కాదు, మేలు కాదు, పైగా ఎంతో ఘోరమైన పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. అది దావీదు గ్రహించలేకపోయాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ స్నేహితుడా, నీవు కూడా యుద్ధము చేయవలసిన సమయంలో ఖాళీగా ఉంటూ, వండుకోడని స్థలముల్లో, వండుకోడని మనుషులతో యుద్ధము చేయాల్సిన, ప్రార్థన చేయాల్సిన, వాక్యం చదవాల్సిన, వాక్యం దేవునికి ఆలయానికి వెళ్ళాల్సిన సమయంలో నీవు దేవునికి సమయాన్ని ఇవ్వకుండా సాతాను మోసంలో పడిపోయి బ్రతుకుతూ ఉన్నవా? ఈ యొక్క దినమున నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు దగ్గర మోకాలు వేసి, దేవా అవునయ్యా, చాలాసార్లు నేను బయలుదేరవలసిన సమయంలో నేను బయలుదేరలేకపోయాను, నన్ను మన్నించండి. ముందుకు వెళ్ళాల్సిన సమయంలో నేను ముందుకు వెళ్ళలేకపోయాను, నన్ను క్షమించండి. ఈ యొక్క జీవితంలో, ఈ యొక్క కుటుంబంలో సాతాను కార్యాలు, చీకటి కార్యాలు, దురాత్మల క్రియలు ప్రభుదేవా, నేను ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా పోరాటం చేసి, యుద్ధం చేసి నేను జయిస్తాను ప్రభు అని చెప్పి నువ్వు తీర్మానం చేసుకుంటే, దేవుడు అంటాడు, ఇక దినమున తప్పనిసరిగా నీ కృపనిస్తాడు. ఒక వాగ్దానం దేవుడు మీకు ఇస్తా ఉన్నాడు. లోకా సువార్త 21వ అధ్యాయం 15వ వచనం, మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాను. ఎదురాడుటకును కాదనుటకును, విరోధులు మనల్ని ఎదురాడుటకు కాదనుటకు వీలు కాని జ్ఞానము, వాక్కును దేవుడు మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. కాబట్టి నీవు తీర్మానం చేసుకుంటే ఈ యొక్క వాగ్దానం దేవుడు తప్పనిసరిగా నీకు జీవితంలో నెరవేరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు అన్నాడు దావీదు. ప్రభా, రాజులు యుద్ధమునకు బయలుదేరవలసిన సమయం వసంతకాలం, కానీ బయలుదేరక ఊరక నిలిచి ఉన్నాడు. తద్వారా ఎన్నో ఘోరమైన పరిస్థితులు తనకి జీవితంలో సంభవిస్తూ వచ్చాయి. మేము ఎప్పుడైతే ప్రభాదేవ బయలుదేరవలసిన సమయంలో, ప్రార్థించవలసిన సమయంలో, వాక్కును చదవాల్సిన, ధ్యానించాల్సిన సమయంలో, దేవుని యొక్క ఆలయమునకు వెళ్ళవలసిన సమయంలో, దేవుని ప్రజలతో సమయాన్ని గడపవలసిన సమయంలో ఎప్పుడైతే గడపకుండా, బయలుదేరకుండా, నీ మాటను పట్టించుకోకుండా, ప్రభువైన పరిశుద్ధాత్మ ప్రేరేపణకు లోబడకుండా మేము ఎప్పుడైతే ఉంటామో మా జీవితంలో అనేక నష్టాలు చూస్తాం. ప్రియ ప్రభువా, ప్రియ తండ్రి, ఇక వాక్యాన్ని, ఇక బ్లెస్సింగ్ బ్రెడ్ను చూస్తున్న వారు ప్రభా దేవానైనా, వారి యొక్క జీవితాల్లో ప్రభు ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో ప్రభు, వారు యుద్ధము చేయవారుగా, ప్రార్థనలో, వాక్యములో ప్రభు, శత్రువుతో, సాతానుతో, దురాత్మల క్రియలతో పోరాటం చేయవారుగా వారిని మీరు బలపరచండి ప్రభు. దేవానైనా, ఒకవేళనైనా ఆల్రెడీ ఎవరైతే ప్రభు నష్టపోయారో సాతాను యొక్క పరిస్థితుల వల్ల, యొక్క పోరాటాల్లో విజయము సాధించక ప్రభుదేవ, వారికి జీవితంలో ప్రభు ముందుకు కదలక ప్రభుదేవ, ఎవరైతే ప్రభు ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారో మీరు ఒకసారి వారిని దర్శించండి, బలపరచండి. నైనా ప్రభా, శత్రువు మీద, సాతాను మీద వారికి విజయం ఇచ్చి ఇది బయలుదేరవలసిన సమయమని వారికి గ్రహింపజేసి వారిని బలపరచమని, ప్రతి ఒక్కరిని ప్రభు నీ కృపచేత నింపమని, ప్రతి ఒక్కరికి నీ బలాన్ని అనుగ్రహించి ప్రతి ఒక్కరి జీవితంలో సాతాను క్రియలు లయపరచమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క బ్లెస్సింగ్ బ్రెడ్ మీకు దీవెనకరంగా ఉందని భావిస్తున్నాను. ప్రభు చిత్తమైతే మరొక సందేశంతో మీ ముందుకు రావడానికి ఇష్టపడుతున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.